ఆ లెటర్తో పాటుగా ఇంత కట్టాలి, అంత కట్టండి, గవర్నమెంట్ నుంచి మాకు 1,00,000 వస్తుంది, మీరు ఒక 50,000 కట్టండి, గవర్నమెంట్ నుంచి మాకు 2,00,000 వస్తాయి, మీరు 70,000 కట్టండి. ఇటువంటి బేరసారాలతో గతి లేక ఇవాళ మనుషుల్ని బతికించుకోవడం కోసం సామాన్యులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బాధలు పడే పరిస్థితి. ఎవరో అక్కర్లేదు, మనం ఈ ప్రభుత్వం బాగుందా బాగోలేదా అనేది ఎవరినో అడగక్కర్లా. 2 సంవత్సరాలు 4వ తారీఖుతో పూర్తయి 5వ తారీఖు నుంచి 3వ ఏళ్ళలోకి అడుగు పెడతాంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు దాకా 2 ఏళ్ల పండగ కూడా చేసుకోలేనటువంటి పరిస్థితి, ఆలోచనలు కూడా లేనటువంటి పరిస్థితి. ఎందుకని? వాళ్ళ అంతరాత్మకు వాళ్ళకి తెలుసు. నారా చంద్రబాబు నాయుడు గారు అంతరాత్మకి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను, 2 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో చేసినటువంటి ప్రజా సంక్షేమం కోసం చేసిన అప్పు కంటే కూడా ఏ సంక్షేమం అమలు చేయకుండా ఒక్క పెన్షన్లు మాత్రమే ఇస్తూ జగన్ గారు చేసినటువంటి అప్పుని 2 ఏళ్లకే నిండకుండానే దాటేశాను. ఆ డబ్బు ఏం చేశామంటే కనపడిన పరిస్థితి. ఒక అమరావతి పేరుతో సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అని చెప్పి ఒక అమరావతి పేరుతోనే 1,00,000 కోట్ల రూపాయలు అప్పులను తీసుకొచ్చిన పరిస్థితి. ఎక్కడ దాకా ఎందుకు? మెగా డిఎస్సి అనే పేరుతో ఎంత డగా డిఎస్సిగా దాన్ని చేశారు. మెగా డిఎస్సి అనే దాన్ని ఒక మెగా స్కామ్గా ఇవాళ తయారు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అమరావతిలో అవినీతి విపరీతంగా ఉందని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కాదు మాట్లాడేది. సాక్షాత్తు ఆ 29 గ్రామాల్లో ఉన్నటువంటి రైతాంగం ఎవరైతే భూములు ఇచ్చి ఇబ్బందులు పడుతున్నారో, ఈ రోజుకి ఫ్లాట్ ఎక్కడో తెలియదు. సినిమా ప్రొడ్యూసర్లకు అయితే ఫ్లాట్ ఎక్కడో తెలుస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారికి అమ్మటాకైన రమేష్ గారికి అయితే ఫ్లాట్ ఎక్కడో తెలుస్తుంది. లేదా ఓ పేపర్ ఆయన పిల్లలకైతే తెలుస్తుంది. కానీ ఈ రోజు దాకా కూడా ఆ 29 గ్రామాల్లో తాతలు తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తిని చంద్రబాబు నాయుడు గారి మాటని నమ్మి మోసపోయినటువంటి రైతాంగానికి మాత్రం ఈరోజు దాకా ఫ్లాట్ ఎక్కడో తెలియదు. వాళ్ళ కొడుకులకి లేదా మనవాళ్ళకి మన పొలం వదులుకున్నాం, ఈ ఫ్లాట్ మందని చూపించుకోలేనటువంటి స్థితిలో మానసికంగా రోధిస్తున్నటువంటి పరిస్థితి. మరి డిఎస్సి అక్కడితో బయలుదేరి కాంట్రాక్టుల్లో దగ, కాంట్రాక్టుల్లో అవినీతి, లేదా పరిశ్రమలకు భూములు ఇచ్చే పేరుతో అవినీతి. ఫ్యాక్టరీ కట్టుకుంటారు వాళ్ళు, రూపాయి అంటాడు. ఫ్యాక్టరీ ఉండదు, ఏముండదు, రూపాయికి అంటాడు. బరి తెగించినటువంటి ఏదో సామెతగా ఉంది, చిన్నమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందంట. అంటే నన్నే బాగా తింటం మరిగిపోయి నన్ను ఎవడేం చేయలేడు, నా పేక్ కొయ్యలేడు, నన్ను మాంసం వండుకోలేడు అని చెప్పని ఆదివారం పూట కూడా ఇల్లెక్కి కూసిందన్న సామెత ఉంది. నారా లోకేష్ గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొడుకు చెప్తాడు, అవును బాయ్ ఇస్తాం బాయ్, ఎకరం కాదు, 2 ఎకరాలు కాదు, గజం కాదు, మొత్తం అంతా రూపాయికి ఇస్తానన్నమాట. ఎవరాస్తిది? అంటే అవినీతి చేయటానికి బరి తెగింపు, భయం లేదు, బాధ్యత లేదు. ఆఖరికి ఈ సమాజానికి పిల్లల్ని, అంటే ఈ సమాజానికి పౌరుల్ని, ఉత్తమ పౌరుల్ని, ఉత్తమమైనటువంటి ఉద్యోగస్తుల్ని, ఇంజనీర్లని, డాక్టర్ని, సైంటిస్టుల్ని, న్యాయవాదుల్ని, ఇలా వారు వీరని లేకుండా ఈ సమాజానికి మంచి పౌరుల్ని తయారు చేసి బయటికి పంపాల్సినటువంటి విద్యా వ్యవస్థలో కూడా స్కాములు చేసేటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. వీడిలో స్టేట్ ఫస్ట్ ఎవడొస్తాడా అంటే అందులో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీకి స్టేట్ ఫస్ట్ వస్తుంది. ఎక్కడైనా ఈ చోద్యం మనకు ప్రపంచంలో ఎక్కడా కనపడదు. లక్షల మంది పరీక్ష రాస్తారు, మెరిట్ లిస్ట్ పెట్టరు. ఎవరికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఎవరికి సెకండ్ ర్యాంక్ వచ్చింది, ఎవరికి 100 ర్యాంక్ వచ్చింది, ఎవరికి 1,00,000 ర్యాంక్ వచ్చిందో, ఎవరికి 2 లక్షల ర్యాంక్ వచ్చిందో బోర్డు ఎట్టరు, ఎవరికి రాయరు, ఎవరికి చెప్పరు.
ఆఖరికి సాక్షాత్తు హైకోర్టు మీరు మెరిట్ లిస్ట్ ప్రకటించండి అంటే కూడా ప్రకటించకుండా కోర్టును కూడా కాలిగోటుతో సమంగా చూసినటువంటి ప్రభుత్వం ఆఖరికి నిస్సహాయ స్థితిలో బెంచ్ మీద నుంచి ఆ జడ్జి గారు ఎన్ని మురికి తిట్లు తిట్టాలని తిట్టాడా ఐఏఎస్ ఆఫీసర్లని ఆ వెనకున్నటువంటి విద్యాశాఖ మంత్రిని. అయినా భయం లేదు, వెరుపు లేదు, బరితెగింపుకి. మెరిట్ లిస్ట్ లేకుండా మెరిట్ ఎగ్జామ్ కండక్ట్ చేయటం ఏంటో ఎవరికి ప్రపంచంలో అర్థం కాదు. మెసేజ్ వస్తుందంట, యు ఆర్ సెలెక్టెడ్. ఎవడాడు యు ఆర్ సెలెక్టెడ్? ఎవడాడు? ఎందుకు సెలెక్ట్ చేశారు? ఏ కేటగిరీ కింద సెలెక్ట్ చేశారు? ఓపెన్ కాంపిటీషన్లో సెలెక్ట్ చేశారా? బీసీ కేటగిరీ కింద సెలెక్ట్ చేశారా? ఎస్సీ కేటగిరీ కింద చేశారా? ఎస్టీ కింద చేశారా? లేదా వికలాంగుల కింద చేశారా? స్పోర్ట్స్ కోటాలో చేశారా? ఏమంతా మాయా మత్స్యంద్ర. ఇంతకన్నా పచ్చి మోసం దగా ఇంకేం కాలే. అంటే దిగజారి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దిగజారి అవినీతి చేస్తుంది, భ్రష్టు భ్రష్టిస్తుంది. అంతకాకి ఈ డిఎస్సి జరిపినటువంటి ఈ మెగా డిఎస్సి మెగా స్కామ్ కంటే ఇంకా మనకేం కావాలి ఈ రాష్ట్రంలో? ఎంత మోసగారి ప్రభుత్వం అంటే ఎన్నికల్లో జగన్ కన్నా మేము ఎక్కిస్తామని చెప్పారు. జగన్ కన్నా ఎక్కువిస్తాం, సంపద సృష్టిస్తాం, సంపదలోంచి జనాలకు పంచి పెడతా ఉన్నారు. ఇది ప్రజాగాళం పేరుతో మేనిఫెస్టో, 2024 మేనిఫెస్టో. ఇవాళ జగన్ను చూసి గర్వంగా చెప్తాను, జగన్ దగ్గర నేను ఎమ్మెల్యే చేశాను, మంత్రి చేశానని. ఎందుకంటే మా ప్రభుత్వంలో విఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి చీఫ్ సెక్రటరీ ఆఫీస్ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అతికిచ్చి ఉండేది తలుపుల మీద. ఇవాళ మీ మేనిఫెస్టో ఎక్కడా అని అడుగుతున్నాను. మీ మేనిఫెస్టో ఎక్కడన్నా కనపడేటువంటి ఏ ఆఫీసులోన్నా కనపడతా? చీఫ్ సెక్రటరీ ఆఖరి ముఖ్యమంత్రి కార్యాలయం అయినా మీ మేనిఫెస్టో అతికిచ్చుందా? ఎందుకంటే దాని పట్ల మీకు బాధ్యత లేదు కాబట్టి మేనిఫెస్టో అక్కర్లా. మేనిఫెస్టోనేమి లెక్క చేసే పరిస్థితి ఉండదు. మేనిఫెస్టోని లెక్క చేయకపోగా అన్నీ ఇచ్చేసామని చెప్తున్నారు బరి తెగించి. అన్నీ ఇచ్చేశారంట. సూపర్ 6 సూపర్ హిట్. ఏమి ఇచ్చారు? ఇచ్చిన బస్సును ఆపేస్తామని పరిస్థితి. ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి బస్సు వల్ల మొదటి పేజీ అడ్వర్టైజ్మెంట్, ఓట్లేసే రోజు, జనం ఓట్లేసే రోజు మొదటి పేజీ అడ్వర్టైజ్మెంట్. ఇందులో మీ అంతరాత్మ మీరు ప్రశ్నించుకోండి. ఓటు అడిగిన తెలుగుదేశం కార్యకర్తలు బాధపడుతున్నారు. ఇంత పచ్చి మోసం చేస్తుందండి మన ప్రభుత్వం అని చెప్పాను. వాళ్ళ వారు వీరు కాదు, సాక్షాత్తు వాళ్ళు చెమటోడ్చి సంపాదించిన డబ్బుల్ని పార్టీ ఫండ్కి ఇచ్చి, లేదా వాళ్ళు స్వచ్ఛందంగా ఎలక్షన్లు అప్పుడు ఖర్చు పెట్టుకున్నాం, లేదా విదేశాల్లోంచి వాళ్ళు ఆఫ్రికాలో ఉన్నా, డల్లాస్లో ఉన్నా, లేదా కెనడాలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా వాళ్ళు సంపాదించిన డబ్బులందరూ తలాకాసి తీసుకుని వచ్చి ఇక్కడికి హైదరాబాద్ నుంచి, మెడ్రాస్ నుంచి, గుంటూరు నుంచి, బెంగళూరు నుంచి, ఢిల్లీ నుంచి, బొంబాయి నుంచి ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో ఓటున్నోళ్ళు కుర్రోళ్ళు ఎక్కడుంటే, లేదా ఆడపిల్లలు యువతి యువకులు ఎక్కడుంటే అక్కడి నుంచి అన్న ఫ్రీగా బస్సుగా పెట్టి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీకి ఓటేయించినటువంటి ఔత్సాహికులు ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో, కష్టపడిన వాళ్ళందరూ ఇవాళ నరక యాత్ర అనిపిస్తున్నారు మానసికంగా. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏ పని కావాలన్నా కూడా డబ్బు లేనిదే పని అవ్వట్లేదని చెప్పనేది బాధ. అరే మా చెమట వచ్చిన డబ్బులతో ఎలక్షన్కి వీళ్ళకి చేసి పెట్టాం కదా, కష్టపడ్డాం కదా. టికెట్ ఎంత అయింది? డల్లాస్ నుంచి టికెట్ అయింది, అమెరికా నుంచి టికెట్ ఎంత అయింది, లేదా అమెరికాలో మిగతా రాష్ట్రాల నుంచి, ఆస్ట్రేలియా నుంచి, మెల్బోర్న్ నుంచి ఎంత అయ్యి ఉంటుంది, కెనడా నుంచి ఎంత అయ్యి ఉంటుంది, ఆఫ్రికా నుంచి ఎంత అయ్యి ఉంటుంది, దుబాయ్ నుంచి, ఓమన్ నుంచి ఎంతెంత టికెట్లు పెట్టుకొచ్చాము, మళ్ళీ వెళ్ళాము. ఇవాళ మా ఆస్తులు ఆక్రమిస్తున్నారు ఎమ్మెల్యేలు అని చెప్పని కన్నీరు మున్నీరు అవుతున్నా పట్టించుకునేవాడు లేడు. మంగళగిరిలో, సాక్షాత్తు మంగళగిరిలో వారం వారం దుకాణం అన్నారు, వారం వారం దర్బార్ అన్నారు. కొత్తలో 3 నాళ్ళ ముచ్చట
ఆ కొత్తలో ఎవరన్నా సాంబశివరావు లేకపోతే కిందే కదా మేము. ఇప్పుడు పైన కింద మీరే ఆయనగా. అప్పుడు మీరే, ఇప్పుడు పైన కింద ఇప్పుడు మీరే కదా. మరి మీకు బాధ్యత లేదా? మరి రామ్మోహన్ నాయుడు ఎవరు? పెమ్మసాని ఎవరు? కేంద్రం వాళ్ళకి ఏం పాత్ర? సత్యకుమార్ ఎవరు? మరి పైన మీరే కింద మీరే ఉన్నప్పుడు ఆ పెంచింది మీకు కాకుండా ఎట్టా ఉంటుంది? మాకు సంబంధం లేని సిగ్గు లేకుండా ఎలా చెప్తారు మీరు ఇవాళ అని అడుగుతున్నాను. తప్పు కదా, బాధ్యత నుంచి తప్పుకోవటం వంచన కాదా అని అడుగుతున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు. ఎవడైతే సోషల్ మీడియాలో సిగ్గుండదా మీకు అని అడుగుతున్నాను నేనేదో అప్పుడు అన్న మాటలు కట్ చేసి పెడుతున్నారు కదా కొడాలి నాయి. మేము పైన లేం కదా, మోడీ గవర్నమెంట్లో మేము పాత్ర లేదు కదా. రాష్ట్రంలో బీజేపీ మంత్రులు ఎవరు మా దగ్గర లేరు కదా. మరి పైన మీద కింద మీరే, పైన మీరే అని చెప్పని జనాలు ఇట నలగొట్టేస్తున్నారు కదా మీరు. అసలు మామూలుగా గానగలో తీస్తారు, మామూలుగా ఏరుశనక్కాయలోంచి వీటిలోంచి మామూలుగా నూనె తీసేస్తారు. అసలు మామూలుగా ఆ బయటకు వస్తే అదంతా పొడి పొడిగా ఉంటుంది. అంతకన్నా దారుణంగా మామూలు చెరుకు మిషన్లో చెరుకు పిప్పి అట్టా బయటకు వస్తే జనాలను అట్ట లాగేస్తున్నారు కదా బయటికి. మొత్తం సొమ్మంతా లాగుతున్నారు కదా. మమ్మల్ని తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారు కదా. అంటే ఎంత దౌర్భాగ్య స్థితి అంటే రెండేళ్ళు ఏమి చేశామో చెప్పుకోలేక గొడ్డల పార్టీ. ఎవరిది గొడ్డల పార్టీ? అసలు మాకు సంబంధం లేకుండా నిజంగా మీకు ఇంతంత అంటే అది తెలుగులో బాగోదు. దాన్ని ఏదో అంటే అంటే ముతకతా మాట్లాడితే బాగోదు. కానీ నిజంగా అంటే పాలిష్గా మాట్లాడితే మీకు నిజంగా నైతికత ఉంటే బాబాయ్ గొడ్డలి నిజంగా బాబాయిని అబ్బాయే చంపాడు, సిగ్గు శరం లేదా మీకు అంటున్నా అబ్బాయిని లోపల ఇట్టాకి? గుండెకాయ లేదా? కలేజా లేదా? అమిత్ షా దగ్గరికి వెళ్ళి జగన్ లోపల అడుక్కోవటం ఎందుకు? మీరు వేయచ్చుగా. కడప ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కదా, పులివెందుల ఆంధ్ర రాష్ట్రంలో ఉంది కదా. మరి బాబాయ్ గొడ్లెట్టి చంపితే, బాబాయిని గొడ్లెట్టి అబ్బాయి చంపితే ఆ అబ్బాయిని ముద్దాయిగా చేశారా? 2 ఏళ్ళైంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వం ఉండగా మీరు దాడులు జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద, మీ ప్రభుత్వంలో. దాన్ని గేలిగా చేసి హేళన చేసి అంటే మీడియా చేతిలో ఉంది, సోషల్ మీడియా చేతిలో ఉంది కాబట్టి మీ ఇష్టం, మీరేదంటే అదే, మీరేది చేస్తే అదే ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటున్నారు. నిజంగా గొడ్డల పార్టీ సంగతి నిజం మీరు ప్రూవ్ చేయాలి కదా. మా పార్టీ ఎవరిని చంపిందో, ఎవరిని నరికి చంపిందో లోపల వేయాలి కదా. ముద్దాయిలు ఎవరున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు. ఎవడు మేము చంపి వేసారు? మీరు మమ్మల్ని ఎవరిని వేశారు? జగన్ గారిని వేశారా? ఎవరిని వేశారు? నీచంగా మీరు ఇంకా దిగజారి మాటకి బాబాయ్ గొడ్డలి అంటారు. మీది కదా తండ్రి కొడుకులది తడిగొడ్డల పార్టీ. మీ తడిగొడ్డ పార్టీ కాదా అంటున్నా. తడిగొడ్డలతో గొంతులు కోసే పార్టీ మీది. రామారావు దగ్గర నుంచి, పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి, ఓట్లేసిన జనం దగ్గర నుంచి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి, జెండా మోసిన కార్యకర్తలతో సహా తడిగొడ్డలతో గొంతులు కోసే పార్టీ మీదే కాదా? మీ తడిగొడ్డ పార్టీ కదా. మీరు తడిగొడ్డ పార్టీ అయ్యండి మళ్ళీ ఇంకా మమ్మల్ని గొడ్డల పార్టీ అన్నమాట. మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మేము లేం కదా ప్రభుత్వంలో. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని గొడ్డల హత్యలు చేసి ఉంటే ఎందుకు మీరు చర్యలు తీసుకోవట్లేదు? లోపల వేయలేకపోతున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే వేయాలి కదా. దేవుడు సిగ్గట్లేదు అసలు మీకు. అసలు నిఘా వర్గాలు చెప్తే ఆయనేమో పడుకుంటాడు వెళ్ళి. ఇప్పటంలో గవర్నమెంట్ స్థలంలో ప్రహరీ గోడ కొడటానికి రోడ్డు వైడనింగ్లో అని చెప్పని, రోడ్డు వైడనింగ్లో ప్రభుత్వ స్థలంలో ప్రహరీ గోడ కొడతంటే టాప్ ఎక్కి మరి ఊరేగుతావు. ఏమయ్యా, నీ కోసం 10 ఏళ్ల నుంచి నానా గడ్డి కరిచి చెమటోడ్చి రూపాయి సంపాదించుకున్నటువంటి, నీ కోసం ప్రాణాలు పెట్టినటువంటి జనసేన కార్యకర్త ఇల్లు దుర్మార్గంగా మా ఊళ్ళో మంత్రి కుల రవీంద్ర లంచం ఇవ్వలేదని పడగొడితే రావా అని అడుగుతున్నాను. టాపిక్కి రావా? మా ఊరు టాప్ కాదు కదా అసలు. మామూలుగా ఎక్కడికి విమానం పైన ఎక్కి రావాలి కదా, విమానం మీద ఎక్కి రెక్క మీద ఎక్కి రావాలి కదా మా ఊరు. రారా మీరు?
అంటే ఓట్లు వేసుకునేప్పుడు మాత్రం ఏది కావాలంటే అది వాడుకుంటాకి, ఏది కావాలంటే అది వాడుకుంటాకి. 2017లో చచ్చిపోయినటువంటి ఆ అమ్మాయి కోసం, ఆ అమ్మాయిని 17లో జగన్ సీఎమ్మా, మీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం ఉంది కదా, సుగాలి ప్రీతిని ఎంత అడ్డంగా వాడుకున్నావు. సుగాలి ప్రీతి మరణాన్ని ముక్కుపచ్చల ఆరన్నటువంటి లేత పసిప్రాణం హై స్కూల్ చదివేటంటే కనీసం 15 ఏళ్ళు కూడా నిన్నటువంటి అమ్మాయిని చావుని మరణాన్ని నీ ప్రభుత్వంలో జరిగితే దాన్ని జగన్కి ఆపాదించి నీచంగా ప్రచారం చేసి ఇవాళ ఆ అమ్మాయి సుగాలి ప్రీతి నీ కులం ఏంటి, నీ తల్లి అంటే ఆ అమ్మాయి తల్లి కులం ఏం కావాలి నీకు? ఓ పక్కేమో కులమత రహిత సమాజాన్ని కావాలి, కులం లేని రాజ్యం కావాలని మాట్లాడుతూ ఉంటారు. మతం లేని రాజ్యం కావాలని ఓట్లప్పుడు అడుగుతారు, ఇప్పుడేమో సనాతని అంటారు. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 5 ఏళ్ళు 2 ఏళ్లలోనే నిండినటువంటి దౌర్భాగ్య స్థితి వాళ్ళ మనకు కనపడుతుంది. కాకపోతే జనం దౌర్భాగ్య స్థితి ఏంటంటే, దిక్కుమాలిన స్థితి ఏంటంటే ప్రజలందరిది ఈ ప్రభుత్వం దివాళా తీసినా కూడా 3 ఏళ్ళు మొయ్యాల్సిందే. జనం సొమ్ము వాళ్ళు దోచుకు తింటుంటే సినిమా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి రావటం అనేది పగవాడికి కూడా రాని పరిస్థితి అని చెప్తూ ఈ దివాళాకోరు ప్రభుత్వం తక్షణమే రాజీనామా చేసి దిగిపోవాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. బందర్ ఎంపీ గారు మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు గారిని బాగా చెర్రాడాడు, చెడుగుడాడాడనే మీరు చెప్పేది? సార్, జనసేన నికార్సైనటువంటి కార్యకర్త, వాళ్ళ స్వగ్రామం గోపువానిపాలెం, వాళ్ళు వచ్చి బందర్లో అద్దెంట్లో ఉంటూ గోల్డ్ కవరింగ్ పని చేసుకుంటూ రూపాయి కూడబట్టి 4 సంవత్సరాల క్రితం స్థలం కొనుక్కున్నారు. 4 సంవత్సరాల క్రితం స్థలం కొని మొన్న ఈ మధ్య కాలంలో ఇల్లు కడతం బిగించేశారు. ఇల్లు కడతం బిగించేస్తే మున్సిపల్ ఆఫీసు వాళ్ళకి కట్టాల్సినటువంటి డబ్బులన్నీ కూడా, ప్లాన్లకు కట్టాల్సిన డబ్బులన్నీ కూడా కట్టేశారు. కానీ కొల్లు రవీంద్ర గారికి బ్రోకర్గా ఉన్నటువంటి ఒక మనిషికి లంచం అడిగారు. గజానికి ఇంత డబ్బులు ఇవ్వండి, 5,000 10,000 ఇమ్మని అడిగారు. వాళ్ళు మేము జెండా మోసాం, ఈ గవర్నమెంట్ రావటానికి, ఎమ్మెల్యే గెలవటానికి మా ఆర్నీసులు పగలు రాత్రి తేడా లేకుండా మేము పనిచేసాం కాబట్టి మేము డబ్బులు ఇవ్వము అని చెప్పారు. వాళ్ళు ఇల్లు మొదలెట్టుకున్నారు. ఇల్లు మొదలెట్టుకుంటే దాన్ని కూలదోశారు. ఎప్పుడు? ఏప్రిల్ 1వ తారీఖున కూలదోశారు. ఏప్రిల్ 1వ తారీఖు కూలదోసే ముందు రోజు 31వ తారీఖు జనసేన కార్యకర్తలు, ఒక తెలుగుదేశం పార్టీ సర్పంచ్ గారు, గోపాలన్ సర్పంచ్ గారు R&B గెస్ట్ హౌస్లో మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు, కాళ్ళ మీద పడ్డారు. నాకు ప్రెస్టేజ్ ఇష్యూ అది, తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు ఎవరు కుదరదు, మీరు వెళ్ళిపోండి అని చెప్పారు. నాకు ప్రెస్టేజీ అని చెప్పారు. 1వ తారీఖు సాయంత్రం జేసీబీ తీసుకెళ్ళి కొద్దిగా కొట్టారు. జేసీబీకి ఆ ఇల్లు లొంగలేదు. 2వ తారీఖున, ఏప్రిల్ 2వ తారీఖున 200 ప్రొక్లైన్ ఒకటి తీసుకెళ్ళి జేసీబీతో కూడా కలిపి, రెండు కలిపి దాన్ని తునాతునకలు చేయడమే కాకుండా నేలమట్టం చేశారు, పప్పు చేశారు దాన్ని. 1వ తారీఖుని కొట్టినప్పుడే మా ఎంపీ గారు మరి వెంటనే దిగిపోవాలి కదా. 2 పగవాడికి కూడా రాకూడదని కష్టం వచ్చింది అన్నప్పుడు, 1వ తారీఖు కొద్దిగా కొట్టినప్పుడు, చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు 1వ తారీఖే వారు ఆగమేఘాల మీద వచ్చేయాలి కదా. వచ్చి 2వ తారీఖు పొద్దున్నే జిల్లా కలెక్టర్ని, ఎందుకంటున్నానండి, జిల్లా కలెక్టరు మున్సిపల్ పాలకవర్గం, ఎన్నిక కాబడినటువంటి పాలకవర్గం మార్చి 17 19 టర్మ్ అయిపోయింది, దిగి ఇంటికి వెళ్ళిపోయారు. జిల్లా కలెక్టర్ గారు బాలాజీ గారు మార్చి 18 నుంచో 17వ తారీఖు నుంచో సబ్జెక్టు కరెక్షన్ డేటు ఆయన బాధ్యతలు తీసుకున్నారు. స్పెషల్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ ఉన్నాడు. నిజంగా ఆయన నిలదీస్తే ఎవరిని నిలదీయాలి? పక్కన కూర్చున్న జిల్లా కలెక్టర్ కదా.